కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి హిందువుది అని బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని గన్మేరువరంలో కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడుతూ ముస్లింల ఓట్లతో గెలిచి చూపిస్తామంటున్న కేసీఆర్ మాటలకు హిందువులు ధీటుగా బదులివ్వాలని పిలుపునిచ్చారు. నిజంగా నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచినట్టయితే చలో బరాబర్ బండి సంజయ్ ఇంకోసారి బొట్టు పెట్టుకోడు, కంకణం పెట్టుకోడు, రాముని మొక్కడు, దేవుని మొక్కడు. నా సవాల్కు సిద్ధంగా ఇవాళ బండి సంజయ్ రాముని భక్తుడు, బండి సంజయ్ శివుని భక్తుడు. బండి సంజయ్ కనుక ఇవాళ ఓడిపోతే హిందువులు బండి సంజయ్కి ఓటు వేయకుంటే, బండి సంజయ్ కూడా హిందువులు ఓట్లేసి బండి సంజయ్ని గెలిపిస్తే, హిందువులంతా ఒక్కటే బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే నువ్వు అన్ని బంద్ చేసి నువ్వు తురుకోళ్ళ జోలికి తురుకోళ్ళ మతం మార్చుకుంటావా, నీ ఫామ్ హౌస్ లో తాగి వంటావా? నా సవాలుకు సిద్ధంగా. నీకు నమ్మకం ఉంది కదా, వాళ్లే ఓట్లేసి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉంది కదా. అక్కక వాళ్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీలు 5,000 రూపాయలు ఇస్తున్నారు తురుకోళ్లకు, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడి 5,000 రూపాయలు ఇస్తున్నారు. మరి మీరే పాపం చేసిన గుంట లెక్కలకే దున్నపోతులకే సంపాదించారు. ఒక్కొక్కరు సంపాదించి పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారట. వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలుస్తారట. మన ఓట్లు అవసరం లేదట. మనమందరం కలిసి ఉండమట. మీరందరూ నాకు ఓట్లు వేయరట. ఒక్కసారి ఆలోచించినాక ఇలా వాళ్ళు గెలిస్తే మీరందరూ ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిస్తే హిందూ ధర్మం ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిస్తే ఇలా రాముడు ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిస్తే రాముని ప్రసాదం హేళన చేస్తే కూడా వాళ్ళు ఓడిపోయి మనం ఓడిపోయినట్టు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పటిదాకా మతం గురించి మాట్లాడలే, నేను ఇప్పటిదాకా హిందుత్వం గురించి మాట్లాడలే. నేను మాట్లాడింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలని, నేను మాట్లాడింది ఈ అభివృద్ధి గురించి మాట్లాడినా, నేను మాట్లాడింది కాంగ్రెస్ వైఫల్యాల గురించి మాట్లాడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.